వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే త్రిశూల వ్యూహం అంటే ఏంటి అనే దాని మీద జనసేన వర్గాల్లో ఒక చర్చ జరుగుతూ ఉంది. అయితే ఇటీవల కాలంలో విశాఖ వేదికగా సేనతో సేనాని కార్యక్రమంలో ఆ పార్టీ అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ త్రిశూల వ్యూహం గురించి ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే ఇక మీదట త్రిశూల వ్యూహాన్ని ఆయన అమలు చేస్తున్నాననేటువంటి ఒక ఇండికేషన్ రాష్ట్ర ప్రజలకి, జన సైనికులకి, కార్యకర్తలకి ఇచ్చారు. అంటే అసలు త్రిశూల వ్యూహం అంటే ఏంటి, దసరా నుంచి త్రిశూల వ్యూహాన్ని ఎలా అమలు చేయనున్నారు అనే దాని మీద అయితే ఒక చర్చ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇటీవల చూస్తే అంటే 2024 ఎన్నికలప్పుడు జనసేన పార్టీ 21 స్థానాలు తీసుకొని పోటీ చేసి 100% స్ట్రైక్ రేట్ని సాధించినటువంటి పరిస్థితి. 2 పార్లమెంటు స్థానాలు తీసుకొని 2 పార్లమెంటు స్థానాలు కూడా గెలిచినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక భాగస్వామిగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జనసేన పార్టీ అధినేత కూడా మంత్రివర్గంలో భాగమై, ప్రభుత్వంలో భాగమై ముందుకెళ్తున్న పరిస్థితి. అయితే జనసేన పార్టీ రానున్న ఎన్నికల్లో ఇప్పుడు వరకు పోటీ చేసినటువంటి స్థానాల కన్నా కూడా ఒక 2 రెట్లు ఎక్కువగా పోటీ చేయాలన్నటువంటి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. సో దాన్ని అమలు చేసేటువంటి ప్రక్రియలో భాగంగానే ఆ పార్టీ అధినేత త్రిశూల వ్యూహాన్ని అమలు చేయనున్నారు. అంటే పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర అవుతున్నప్పటికీ కూడా ఆ పార్టీకి సంబంధించి జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అదేవిధంగా మండల గ్రామ కమిటీలను పూర్తి స్థాయిలో ఆ పార్టీ ఏర్పాటు చేసుకోవటంలో అయితే ఖచ్చితంగా వెనకపడిందని చెప్పుకోవచ్చు. అయితే దాని మీద పెద్ద ఎత్తున చర్చించినటువంటి అనంతరం ఆ పార్టీ అధినేత దసరా తర్వాత జిల్లాల అధ్యక్షుల్లో భారీ మార్పు చేర్పులు చేయబోతా ఉన్నారు. అదేవిధంగా నియోజకవర్గాలకు సంబంధించి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని వారి ప్లేస్లో కొత్త వాళ్ళని ఇన్ఛార్జీలను కూడా నియమించేటువంటి అవకాశం స్పష్టంగా కనపడతా ఉంది. ఇటీవల కాలంలో కనుక చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీలోకి చేరినటువంటి 4 తాజా మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు కనుక చూస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, సామినేని ఉదయభాను గారు, కిలారి రోసయ్య గారు, పెన్నెం దొరబాబు గారు. అయితే వీరితో పాటు మరికొంతమంది కూడా వైసీపీ నుంచి చేరాలనుకున్నప్పటికీ వీరికి ఇంకా సరైనటువంటి బాధ్యతలు అప్పచెప్పనటువంటి తరుణంలో వైసీపీ నుంచి జనసేనలోకి రావాలనుకున్నటువంటి క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఆగిపోయారనేటువంటి ఒక అసంతృప్తి జన సైనికుల్లో స్పష్టంగా కనపడతా ఉంది. అయితే ఈ అసంతృప్తిని గమనించినటువంటి పార్టీ అధినేత పూర్తి స్థాయిలో పార్టీ అగ్రనాయకత్వంతో చర్చించుకొని పార్టీలో ఉన్నటువంటి మిగతా నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరితోటి కూడా డిస్కస్ చేసి ఆ పార్టీ అధినేత ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటంటే దసరా నుంచి జనసేన పార్టీకి సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తల్ని కలిసేటువంటి ఒక ప్రణాళికను ఆ పార్టీ అధినేత రూపొందించారని అయితే స్పష్టంగా అర్థమవుతుంది. సో ఆ క్రమంలో భాగంగానే ముందుగా వాళ్ళందరినీ కూడా ఉత్సాహపరచడం కోసం సేనతో సేనాని అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విశాఖ వేదికగా ఆగస్టు 28, 29, 33 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఆ పార్టీ ఆ కార్యక్రమం జరుపుకుంది. అందులో ప్రధానంగా చూస్తే ఆ పార్టీ కోసం నిస్వార్థంగా కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా వారికి ప్రత్యేక ఆహ్వానాలు పంపి వారిని మరి ఆ వేదిక మీదకి, అదేవిధంగా ఆ సభకి ఆహ్వానించిన పరిస్థితి. ఆ సభా వేదికగా ఆయన త్రిశూల వ్యూహాన్ని అమలు చేయబోతున్నామని చెప్పినటువంటి పరిస్థితి. అంటే వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ 60 స్థానాలకు పోటీ చేసేటువంటి ఒక బలమైనటువంటి ప్రణాళికను రూపొందించుకుంటా ఉంది. ఆ క్రమంలో భాగంగానే ఆ పార్టీ అధినేత పావులు కదుపుతూ ఉన్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో చూస్తే 175 స్థానాలకు కేవలం 21 స్థానాలకే ఆ పార్టీ పరిమితమైంది. అప్పుడు కూడా పెద్ద ఎత్తున జనసేన పార్టీ కార్యకర్తల నుంచి ఆవేశాలు వచ్చాయి. ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి వర్గాలు ఓట్ బ్యాంకు బలంగా ఉన్న నేపథ్యంలో ఆయన కూటమిలో తక్కువ స్థానాలు తీసుకోవడంతో కాస్త వ్యతిరేకత పార్టీ నుంచే వ్యక్తమైన పరిస్థితుల్లో వారందరినీ బుజ్జగించుకొని సర్ది చెప్పుకొని 100% స్ట్రైక్ రేట్ సాధించడంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. అయితే వచ్చే ఎన్నికల్లో ఇదే విధంగా ఉంటుందా? వచ్చే ఎన్నికల్లో కనుక ఆయన 21 స్థానాలే తీసుకుంటే జనసేన పార్టీ క్యాడర్ పూర్తి స్థాయిలో ఆయనకు సహకరిస్తుందా? కార్యకర్తలు అసంతృప్తి లేకుండా సంతృప్తిగా పనిచేస్తారా? పనిచేసి పార్టీని గెలిపించే క్రమంలో ముందుకు వెళ్తారా? ఎందుకంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి ఎగ్జాంపుల్గా తీసుకుంటే 151 స్థానాలతో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ 11 స్థానాలకి
పరిమితమై పడిపోవటానికి ప్రధాన కారణం ఆ పార్టీ కార్యకర్తలు. ఆ పార్టీకి చెందినటువంటి బలమైన కార్యకర్తలు ఆ పార్టీకి సహకరించకపోవటం వలనే ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి ఆ పార్టీ చతికిల పడింది. ఆ పార్టీ అధినేత సాధారణమైనటువంటి ఎమ్మెల్యేగా మిగిలిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే కార్యకర్తల యొక్క అసంతృప్తిని గనక ఐడెంటిఫై చేసి వారికి నచ్చిన విధంగా పార్టీని ముందుకు తీసుకొని వెళ్ళకపోతే ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల్లో ఇబ్బంది పడుతుంది. సో దాన్ని స్పష్టంగా గమనించిన జనసేన అధినేత వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా 60 స్థానాలు పోటీ చేయాలనేటువంటి ఒక ప్రణాళికను రూపొందించుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో బలమైనటువంటి అభ్యర్థులను ఐడెంటిఫై చేశారు. మరికొంతమంది వైసీపీ నుంచి జనసేనలో చేరటానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళ లిస్టు కూడా ఆయన రెడీ చేసుకున్నారు. ఇటీవల కాలంలో జనసేనలోకి చేరినటువంటి 4 తాజా మాజీ వైసీపీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈ త్రిశూల వ్యూహంలో భాగస్వాములు చేసి వారికి అనుకూలంగా వారితో పాటు సఖ్యతగా ఉన్నటువంటి గతంలో వారితో కలిసి పనిచేసినటువంటి వైసీపీలో ఉన్నటువంటి కీలక నేతలను, క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి నేతలను కూడా పార్టీలో చేర్చుకొని వారికి కొన్ని నియోజకవర్గాల బాధ్యతలను కూడా అప్పజెప్పేటువంటి ఒక ఆలోచనలో భాగంగానే త్రిశూల వ్యూహాన్ని రూపొందిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు జనసేన పార్టీకి సంబంధించి కనుక చూస్తే 2019లో ఆ పార్టీ సొంతంగా పోటీ చేసినప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా పరీక్షలు పెట్టినటువంటి పరిస్థితి. అంటే కేవలం వారికి విద్య, వయస్సు, అదేవిధంగా క్లీన్ ఇమేజ్ ఉంటే సరిపోతుంది. ఆర్థికంగా వారికి రాజకీయంగా ఎలాంటి హోదా లేనప్పటికీ కూడా చాలామంది కార్యకర్తలకి ఆ పార్టీ అధినేత బీఫామ్లు ఇచ్చారు. ఫలితంగా ఆ పార్టీ 20 లక్షల ఓట్ బ్యాంక్ సాధించినప్పటికీ కూడా అధినేత కూడా 2 స్థానాల్లో తక్కువ ఓట్లతో ఓటమి చెందారు. ఒక్క నియోజకవర్గం రాజుల్లో మాత్రం ఆ పార్టీ గెలిచింది. ఆ తర్వాత ఆ ఎమ్మెల్యే కూడా వైసీపీలోకి జాయిన్ అయ్యాడు. అంటే నియోజకవర్గాల్లో బలమైనటువంటి నాయకులు ఉంటేనే ఆ నియోజకవర్గం గెలిచే అవకాశం ఉంటుందనేటువంటిది పూర్తిగా అధినేత గ్రహించిన తర్వాత 2024లో చాలా జాగ్రత్తగా కూటమితో కలిసి అడుగులు వేసి బలమైనటువంటి నాయకులకి ఆయన టికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఇందులో కూడా ఈ 21 మంది ఎమ్మెల్యేల్లో కూడా దాదాపు ఒక 7-8 మంది అంటే తెలుగుదేశం నుంచి వైసీపీ నుంచి వచ్చిన వారికి సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితి. సో కాబట్టి ఈసారి ఎన్నికల్లో ఈ 21 స్థానాలతో పాటు మరొక 40 స్థానాల్లో ఆయన పోటీ చేయటానికి రంగం సిద్ధం చేసుకున్నటువంటి నేపథ్యంలో బలమైన అభ్యర్థులను గుర్తించుకోవటం, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు చాలా జిల్లాల్లో జిల్లా అధ్యక్షులు వారు పూర్తిగా ఆ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు తిరగలేకపోవటం, కవర్ చేయలేకపోవటం, సరైనటువంటి నాయకుల్ని సెలెక్ట్ చేసి నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలుగా నియమించడంలో ఫెయిల్ అవ్వటం. సో ఇవన్నీ కూడా అధినేత ఒక క్లియర్ కట్గా ఒక రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాత ముందు జిల్లా అధ్యక్షుల్ని కొన్ని జిల్లాల్లో బలహీనంగా ఉన్న జిల్లా అధ్యక్షులను మార్చాలి. వారి ప్లేస్లో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా బలమైనటువంటి అభ్యర్థులను జిల్లా అధ్యక్షులుగా నియమించుకోవాలి. ఆ తర్వాత ఇన్ఛార్జీల మీద కాన్సన్ట్రేషన్. సో ఇన్ఛార్జీలకు సంబంధించి స్థానికంగా ప్రజలతో ఎప్పటికప్పుడు మమేకమయ్యేటువంటి వ్యక్తుల్ని, రాజకీయంగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తుల్ని, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేనటువంటి వ్యక్తుల్ని, క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తుల్ని, ఆర్థికంగా కార్యకర్తలకు భరోసా ఇవ్వగలిగినటువంటి వ్యక్తులందరినీ కూడా సెలెక్ట్ చేసుకొని దసరా తర్వాత ఆయన జిల్లాల పర్యటన చేసి నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలని, జిల్లా అధ్యక్షులను నియమించుకునేటువంటి ఆ యొక్క కార్యక్రమానికి పెట్టుకున్నటువంటి పేరే, ఆ వ్యూహమే ఈ త్రిశూల వ్యూహం అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈసారి వైసీపీకి ఆ 11 స్థానాలు కూడా అవకాశం ఇవ్వకూడదని, వైసీపీ మొదటి నుంచి కూడా జనసేన పార్టీకి అన్యాయం జరిగిపోతుంది అనేటువంటి ఒక ప్రచారాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకువెళ్తున్న నేపథ్యంలో ఆ ప్రచారాన్ని తిప్పికొట్టి జనసేన పార్టీలో కష్టపడినటువంటి కార్యకర్తలకి, నాయకులకి పెద్దపీట వేసి ఎలాంటి అసంతృప్తులకి వాళ్ళు లోన్ అవ్వకుండా వారిని పార్టీలోనే ఉంచుకొని వారిని బలమైనటువంటి నాయకులుగా, వ్యక్తులుగా, శక్తులుగా తయారు చేసుకున్నటువంటి కార్యక్రమంలో భాగమే ఆ కార్యక్రమానికి పెట్టుకున్న పేరే ఈ త్రిశూల వ్యూహం. ఎందుకంటే వైసీపీ ఇప్పుడు చాలా నియోజకవర్గాల్లో కాపులకు అన్యాయం జరిగిపోతూ ఉంది. జనసేన అధినేత మాట కోసం కాపులందరూ కూడా ఓట్లు వేశారు. తద్వారా టీడీపీ అధికారంలోకి వచ్చింది. పెద్ద పెద్ద పదవులు, హోదాలన్నీ తెలుగుదేశానికే దక్కాయి. ఆర్థికంగా సంపాదించుకునే అవకాశం ఉన్నటువంటి హోదాలన్నీ కూడా టీడీపీకే దక్కాయి. చిన్న చిన్న డైరెక్టర్ పోస్టులు మాత్రమే జనసేనకు దక్కాయి అనేటువంటి ఒక విష ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆయా సామాజిక వర్గాల్లో తీసుకువెళ్తున్నటువంటి తరుణంలో భాగంగా ఆ ప్రచారాన్ని తిప్పికొట్టి తనని నమ్ముకున్నటువంటి వర్గాలు ఏదైతే కాపులు, బీసీలు, ఎస్సీలు, మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సముచిత స్థానాన్ని కల్పించి వారికి న్యాయం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా త్రిశూల వ్యూహాన్ని అమలు చేయనున్నారు. అదేవిధంగా ఆయన సనాతన ధర్మ పరిరక్షకుడిగా అవతారం ఎత్తిన తర్వాత, హిందూ ధర్మ పరిరక్షకుడిగా ముందుకొచ్చిన తర్వాత మైనారిటీ వర్గాలను
జనసేన నుంచి దూరం చేసేటువంటి ఆలోచన, ఒక వ్యూహాన్ని వైసీపీ పన్నినటువంటి తరుణంలో దాన్ని తిప్పికొట్టి వారికి కూడా బలమైనటువంటి అవకాశాలని కల్పించి వారిని కూడా పార్టీలో బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో భాగంగా రచించినటువంటి వ్యూహం పేరే త్రిశూల వ్యూహం. అంటే త్రిశూల వ్యూహం అంటే జనసేన పార్టీ 21 కాదు, 21 మళ్ళీ పోటీ చేస్తే పార్టీ కార్యకర్తల నుంచి, నాయకుల నుంచి, ఆయన సామాజిక వర్గం నుంచి కూడా ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుందనేటువంటి ఒక స్పష్టమైనటువంటి రిపోర్టుని దగ్గర పెట్టుకొని అలాంటి వ్యతిరేకత రాకుండా అన్ని వర్గాలను సాటిస్ఫై చేస్తూ అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్ళి 60 స్థానాల వరకు అసెంబ్లీ స్థానాలు పోటీ చేసేటువంటి ఒక కార్యాచరణ రూపొందించుకుంటున్నటువంటి పరిస్థితి, ఒక వ్యూహాన్ని ఆయన రూపొందించుకుంటున్న పరిస్థితి. ఎన్నికల నాటికి ఆ వ్యూహాన్ని అమలు చేసి ప్రతిపక్షాలకి కనీసం ఎక్కడ కూడా డిపాజిట్లు కూడా రాకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తున్నట్టయితే స్పష్టంగా అర్థమవుతుంది. సో ఆ వ్యూహానికి ఆయన పెట్టుకున్నటువంటి పేరే త్రిశూల వ్యూహం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. 2024 ఎన్నికల ముందు వైసీపీ కూడా షణ్ముఖ వ్యూహం అనేటువంటి ఒక వ్యూహాన్ని ఆయన అమలు చేశారు. ఆ వ్యూహం ఏంటంటే కూటమిని బలోపేతం చేసి కూటమిలో జనసేన భాగస్వామై వైసీపీని దెబ్బ కొట్టి అదేవిధంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఈ కూటమికి ఒక బలమైనటువంటి ఓట్ బ్యాంకును తయారు చేసేటువంటి క్రమంలో భాగంగానే ఒక షణ్ముఖ వ్యూహం పన్నారు. సో ఆ షణ్ముఖ వ్యూహం అనేది 100% సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. చాలామంది ఎన్నికలకు ముందు షణ్ముఖ వ్యూహం మీద రకరకాల విమర్శలు చేసినటువంటి ప్రతిపక్ష పార్టీలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చతికిలబడినటువంటి పరిస్థితి. సో కాబట్టి ఈసారి